హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. వెల్కమ్ టు రామ్ వెల్త్. ఈరోజు మనం ఈ వీడియోలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ స్కీమ్ వచ్చేసి 60 సంవత్సరాలు పైబడిన వయసు వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. హైయెస్ట్ రిటర్న్స్ వస్తాయి, అలానే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఎందుకు మనం ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి కన్సిడర్ చేయాలి? సో 4 పాయింట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ స్కీమ్ బెనిఫిట్స్ అనుకోండి, లేకుంటే ఈ స్కీమ్ అడ్వాంటేజెస్ అనుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి హైయెస్ట్ రిటర్న్స్. ఈ స్కీమ్ మనకి 8.7% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది అనమాట. మన ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ కావాలంటే వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ పేరుతో మనం కూడా ఈ స్కీమ్ని యూజ్ చేసుకుని ఎక్కువ రిటర్న్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి సేఫ్టీ అండ్ రిలయబుల్. ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్ కాబట్టి, అలానే ఈ స్కీమ్ సీనియర్ సిటిజన్స్కి ఉద్దేశించింది కాబట్టి మనకి హైయెస్ట్ సేఫ్టీ ఉంటుంది. మన క్యాపిటల్కి ఎలాంటి డోకా ఉండదు. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. సో ఈ స్కీమ్ని మనం వేరే దేంతో కంపేర్ చేయొచ్చు అంటే పీపీఎఫ్తో కంపేర్ చేయొచ్చు. పీపీఎఫ్ వచ్చేసి 15 years పాటు లాకిన్ పీరియడ్ ఉంటుంది. కానీ ఈ స్కీమ్ వచ్చేసి మనకు 5 ఏళ్ల పాటు లాకిన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత అవసరమైతే మళ్ళీ 3 years పాటు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ 5 ఏళ్లలో కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి మనం డబ్బులు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం వచ్చిందనుకోండి, తీసుకునే ఫెసిలిటీ ఉంటుంది. కానీ మనకి పీపీఎఫ్ లాంటి స్కీమ్లో మనం డబ్బులు వెనక్కి తీసుకోవాలనుకుంటే కండిషన్స్ చాలా టఫ్గా ఉంటాయి. సో ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి ట్యాక్స్ బెనిఫిట్స్. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మనకి ఎవ్రీ ఇయర్ 1,50,000 రూపాయల వరకు మనం ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు అండర్ సెక్షన్ 80C కింద. అలానే ఈ స్కీమ్లో వచ్చే రిటర్న్స్ని 50,000 వరకు కూడా వేరే సెక్షన్లో ట్యాక్స్ కట్టకుండా కూడా మనం చేపించుకోవచ్చు. ఇప్పుడు మనం బేసిక్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎలిజిబిలిటీ వచ్చేసి ఈ స్కీమ్లో ఎవరైనా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే ఎవరైనా విఆర్ఎస్ అంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్లో రిటైర్ అయ్యి ఉంటే వాళ్ళు కూడా 55 సంవత్సరాల తర్వాత అప్లై చేసుకునే అవకాశం ఉంది ఈ స్కీమ్కి. ఎన్ఆర్ఐస్ ఈ స్కీమ్లో అప్లై చేయడానికి వీలుండదు. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 1,00,000 రూపాయల లోపు ఉందనుకోండి, క్యాష్ డిపాజిట్ చేసి కూడా స్టార్ట్ చేయొచ్చు. 1,00,000 రూపాయలు పైబడి ఉంటే చెక్తో అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 5 సంవత్సరాలు. మనం ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకోండి, ఫామ్ బి సబ్మిట్ చేసి మరొక 3 సంవత్సరాల పాటు మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. కానీ ఎక్స్టెన్షన్ చేసుకునేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో అదే అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే ఈ స్కీమ్లో ప్రతి 3 నెలలకు ఒకసారి గవర్నమెంట్ రివ్యూ చేస్తుంది అనమాట. ఈ ఇంట్రెస్ట్ రేట్ని పెంచవచ్చా తగ్గించవచ్చా, సేమ్ కంటిన్యూ చేయాలన్నది. ఓకే, సో దాన్ని బట్టి అప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ని బట్టి ఎక్స్టెన్షన్ వీలవుతుంది. కానీ ఏదైతే మనకు ఫస్ట్ 5 years ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఉందో ఆ పీరియడ్కి మాత్రం మనం స్కీమ్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉందో దాన్ని బ్లాక్ చేసుకోవచ్చు. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1,000 రూపాయల నుంచి కూడా ఈ స్కీమ్ స్టార్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 15 లక్షల రూపాయలు. మనం ఈ స్కీమ్ని ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంకొక పోస్ట్ ఆఫీస్కి, ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి కూడా మార్చుకోవడానికి వీలుంటుంది. ప్రీమెచ్యూర్ విత్డ్రాల్. మనకి ఏమైనా ఫైనాన్షియల్ అర్జెన్సీ వచ్చి మనం ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వెనక్కి తీసుకోవాలనుకుంటే ఫస్ట్ 1 year మాత్రం వీలు పడదు. 1 year దాటిన తర్వాత 2 years లోపు అయితే 1.5% డిస్కౌంట్, మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద 1.5% డిస్కౌంట్ తీసేసి మిగిలిన అమౌంట్ మాత్రం తిరిగిస్తారు. అలానే 2 years తర్వాత అయితే 1% డిస్కౌంట్ తీసేసి మిగిలిన అమౌంట్ మనకి తిరిగిస్తారు అనమాట. ఈ స్కీమ్లో మనం నామినీని ఇచ్చుకోవచ్చు. ఏదైనా దురదృష్టవశాత్తు ఈ స్కీమ్ హోల్డర్ చనిపోయారనుకోండి, ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నామినీకి ఇస్తారు. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయంటే ప్రస్తుతం 8.7% ఉంది. ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగానే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎవ్రీ క్వార్టర్ ఈ స్కీమ్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ని గవర్నమెంట్ రివ్యూ చేస్తుంది అనమాట. మీరు ఈ టేబుల్ చూసినట్లయితే లాస్ట్ 2 quartersలో 8.7 ఉంది, అంతకుముందు 8.3 ఉంది, 2017 and 18 ఫస్ట్ క్వార్టర్లో 8.4 ఉంది. ఇంకొక పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ స్కీమ్లో స్టార్ట్ చేసేటప్పుడు ఎంతైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో నెక్స్ట్ 5 years పాటు అదే ఇంట్రెస్ట్ రేట్ మీద మనకి వడ్డీ ఇవ్వబడుతుంది అనమాట. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజ్ ఈ స్కీమ్లో. అలానే ఇంకొక పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ 2 పాలసీ సైకిల్స్లో ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తూ వస్తుంది. అందువల్ల నెక్స్ట్ క్వార్టర్లో ఈ స్కీమ్లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే అవకాశం కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఇట్లాంటి స్కీమ్ కోసం చూస్తున్నారో, సో వాళ్ళు ఇప్పుడున్న హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ని లాక్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. సో ఇది ఉపయోగించుకుంటే నెక్స్ట్ 5 years పాటు మనకి హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ని లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట.
సో ఈ స్కీమ్లో రిటర్న్స్ ఎలా ఉండొచ్చు? మనకు 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తామనుకోండి, ప్రస్తుతం 8.7% ఇంట్రెస్ట్ రేట్ ఉంది కాబట్టి ఈ స్కీమ్లో పేమెంట్ వచ్చేసి క్వార్టర్లీ ఇస్తుంది గవర్నమెంట్. సో 5 లక్షల మీద క్వార్టర్లీ పేమెంట్ వచ్చేసి 10,875 రూపాయలు అవుతుంది. అది మనం మంత్లీ కన్వర్ట్ చేసుకుంటే 3,625 రూపాయలు అవుతుంది. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసామనుకోండి, మన క్వార్టర్లీ పేమెంట్ వచ్చేసి 21,750 రూపాయలు వస్తుంది. మంత్లీ పేమెంట్ కన్వర్ట్ చేసుకుంటే అది 7,250 రూపాయలు అవుతుంది. మ్యాక్సిమం లిమిట్ యూజ్ చేసుకుని 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఈ స్కీమ్లో 32,625 రూపాయలు మన క్వార్టర్లీ ఇన్కమ్ వస్తుంది. దాన్ని మంత్లీ కన్వర్ట్ చేసుకుంటే 10,875 రూపాయలు వస్తుంది అనమాట. ఇంకొచ్చేసి ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి, టీడీఎస్ గురించి డిస్కస్ చేద్దాం. అండర్ సెక్షన్ 80 టీడీబీలో 50,000 రూపాయల వరకు మనకు వచ్చిన ఈ స్కీమ్లో వచ్చిన ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మనం డిడక్షన్ లాగా క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎలాంటి ట్యాక్స్ పే చేయకుండా. అలానే మీ ఆదాయం ట్యాక్సిబుల్ లిమిట్ దాటట్లేదనుకోండి, మీరు ఫామ్ 15H సబ్మిట్ చేస్తే మీకు ఎలాంటి టీడీఎస్ డిడక్ట్ చేయకుండా మొత్తం వచ్చిన ఇంట్రెస్ట్ని మీకు పే చేయబడుతుంది అనమాట. మీరు ఈ ఫామ్ సబ్మిట్ చేయలేదనుకోండి, 10% టీడీఎస్ డిడక్ట్ చేసి మాత్రమే మీకు మిగిలిన అమౌంట్ మాత్రమే ఇవ్వబడుతుంది అనమాట. ఇంకా వేరే ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేసి అండర్ సెక్షన్ 80Cలో ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని 1,50,000 రూపాయల వరకు ప్రతి సంవత్సరం మనం ట్యాక్స్ బెనిఫిట్ పర్పస్కి చూపించుకోవచ్చు. ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు? మనం ఏదైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ స్కీమ్ స్టార్ట్ చేయొచ్చు. అలానే డిజిగ్నేటెడ్ నేషనల్ బ్యాంక్స్, అలానే కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ఈ స్కీమ్ని మనం స్టార్ట్ చేయొచ్చు. ఈ లిస్ట్లో ఇచ్చిన 19 బ్యాంక్స్లో కూడా మీరు ఈ స్కీమ్ని ఓపెన్ చేసి స్టార్ట్ చేయొచ్చు. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఫామ్ ఏ అన్నది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి. ఐడెంటిటీ ప్రూఫ్లు కావాలి, మన పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ లాంటివి కానీ. అడ్రస్ ప్రూఫ్ కావాల్సి ఉంటుంది, ఆధార్ కార్డ్ కానీ గ్యాస్ బిల్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ. కొన్ని ఫొటోస్ కావాలి. నామినీ ఫామ్ మీద నామినీ సిగ్నేచర్ కూడా అవసరం అవుతుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ప్రెజెంటేషన్ నేను కంప్లీట్ చేస్తానండి. మీకు నచ్చింది అనుకుంటా. మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ మీద నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటాను. ఇవి మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ.